నిన్న మొన్నటిదాకా సలార్ విషయంలో జరిగింది. రీసెంట్ గా పుష్ప విషయంలో కనిపించింది. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలోనూ స్టార్ట్ అయింది. ఇంతకీ ఏంటది అని అంటారా? లీకులండి బాబు. సినిమాలో యాక్ట్ చేసిన వారు చెప్పే చిన్న చిన్న విషయాలు, చేసే లీక్లు ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేస్తున్నాయి. ఇంతకీ గేమ్ చేంజర్ విషయంలో ఈ హైప్ని స్టార్ట్ చేసింది ఎవరు? పాట చూడగానే ఎవరో అర్థమయ్యే ఉంటుందిగా. అవునండి, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా మాట్లాడారు కియారా అద్వానీ. ఈ సినిమా గురించి, చరణ్తో స్టెప్పులేయడం గురించి, జరగండి పాట గురించి ఈ లేడీ చెప్పిన విషయాలు నార్త్ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్తో కలిసి ఆల్రెడీ వినయ విధేయ రామ మూవీ చేశారు కియారా. అయితే ఆ సినిమా సక్సెస్ కాలేదు. అందుకే ఎలాగైనా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసేయాలన్న పట్టుదల కనిపిస్తోంది కియారాలో. సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాకపోయినా మూవీ గురించి మరీ మాట్లాడుతున్నారు ఈ బ్యూటీ. గేమ్ చేంజర్ లో రీసెంట్ గా జరగండి సాంగ్ రిలీజ్ అయిందిగా. ఈ పాట కోసం దాదాపు 10 రోజులు పనిచేసిందట టీం. చరణ్ కి ఈక్వల్ గా స్టెప్పులేశారట కియారా. ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్పులు వేయలేక కియారాకి నడుం నొప్పి కూడా వచ్చిందట. అయినా ప్రేక్షకులకు ఐ ఫిట్ సాంగ్ అని అంటున్నారు మిసెస్ మల్హోత్రా. జరగండి పాటలో కియారా చాలా ఎక్స్ప్రెసివ్ గా కనిపించినట్టు శంకర్ పొగిడేశారట. ప్రతి పాట దేనికదే ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారు శంకర్. ఆయన లాంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ తో పనిచేయడం తన అదృష్టం అని అంటున్నారు కియారా. చేసే ప్రతి పనిలోనూ యునిక్నెస్ కోరుకుంటారని, అది చాలా అరుదైన లక్షణమని శంకర్ కి కితాబ్నిస్తున్నారు కియారా.